హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. వర్షాకాలం స్టార్ట్ అయిందంటే హైదరాబాద్లో సందడి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వర్షాకాలంలోనే ఆషాఢ మాసం వస్తుంది కాబట్టి. ఆషాఢ మాసం అంటే అమ్మవారికి సంబంధించిన బోనాల పండుగ. హైదరాబాద్లో ఉన్న జంట నగరాల ప్రజలు అందరూ కలిసి, హైందవ సోదరులందరూ కలిసి వేలాదిగా, లక్షలాదిగా తరలివచ్చి అమ్మవారికి బోనాల పండని ఒక జాతరగా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ బోనాల పండగలో తొలి బోనం వచ్చేసి మన గోల్కొండ జగదాంబ అమ్మవారిదే. ఈ అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాతే హైదరాబాదులో బోనాల పండగలు మొదలవుతాయి. అందుకోసమే తిరుపతి దేవస్థానంలో ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి ఎంతమంది అయితే జనం వస్తారో, బోనాలు మొదలవగానే ఈ గోల్కొండ కోటకి అన్ని లక్షల మంది జనం వచ్చి అమ్మవారికి బోనాన్ని సమర్పించుకొని అమ్మవారు ఆశీర్వాదం పొంది సంతోషంగా గోల్కొండ కోటను విడిచిపెట్టి వెళ్ళటం జరుగుతుంది. దగ్గర దగ్గర 1100 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా బోనాల పండగని హైదరాబాద్ ప్రాంత ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఆషాఢ మాసంలో వచ్చే బోనాల్లో ఈ గోల్కొండ జగదాంబ ఎల్లమ్మ తల్లి మహంకాళీ దేవికి బోనం సమర్పించి ధర్మబద్ధమైన ఏ కోరిక కోరుకున్నా సరే, మళ్ళీ వచ్చే సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే బోనాల టైం కల్లా ఆ కోరిక నెరవేరి తీరుతుందంట. ఈ బోనాల పండగని సామాన్య ప్రజలే కాదు, సినిమా సెలబ్రిటీసు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అందరూ వచ్చి అమ్మవారికి బోనాన్ని సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తుంది నాగదేవత పుట్ట. కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ ఒక పెద్ద పుట్ట ఉండేదంట. ఒక దేవసర్పం అక్కడ సంచరించేదంట. ఇప్పుడు కాలగర్భంలో ఆ పుట్ట అణిగిపోయినా కానీ భక్తులు ఆ అమ్మవారిని గుర్తించి అక్కడికొచ్చి వాళ్ళ బోనాన్ని మరియు వాళ్ళ మొక్కులు తీర్చుకోవటం జరుగుతుంది. భారతదేశం విభిన్న సంస్కృతుల సమ్మేళనం. భారతదేశంలో ఎక్కువ జనాభా హైందవులు ఉంటారంట. ఈ హైందవుల్లో శక్తి ఆరాధన అనేది పురాతన కాలం నుంచే ఉంది. ఎన్నో సంస్కృతులు, ఎన్నో జాతరలు జరుగుతున్నా కానీ హైదరాబాదులో జరిగే బోనాల పండుగ జాతరకి ఎంతో ప్రాధాన్యత ఉంది. 1000 సంవత్సరాల నుంచి ఈ జాతర నిర్వహిస్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా బోనాల జాతరలో ఒక్క అపశృతి కూడా జరగలేదంటే అర్థం చేసుకోండి అమ్మవారు ఎంత పవర్ఫుల్లో. ఈ అమ్మవారిని దర్శించిన, ఈ అమ్మవారికి మొక్కుకున్నా సరే, ధర్మబద్ధమైన ఏ కోరికైనా సరే అది తక్షణం నెరవేరి మన కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయంట. అసలు ఈ బోనాల చరిత్ర ఏంది? హైదరాబాదులో ఈ బోనాలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి? బోనాలు జరగడానికి గల కారణం ఏంటో కూడా మీకు క్లియర్‌గా తెలంగాణ ప్రజలు వినండి. అమ్మవారిని తమ సొంతింటి ఆడపడుచుగా భావిస్తూ ఉంటారు. ఆడపడుచు ఎప్పుడైతే పుట్టింటికొచ్చినప్పుడు పట్టు వస్త్రములు పెట్టి ఆ ఆడపడుచుకి పిండి వంటలు చేసి పెడతారు గదా! అలానే ఆ ఆది పరాశక్తిని గూడా తెలంగాణ ప్రజలు ఆడపడుచుగా భావించి ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాన్ని, గాజులను, చీరలను అమ్మవారికి సమర్పించుకొని మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. హైదరాబాదులో నిర్వహించే బోనాలకి శతాబ్దాల చరిత్ర ఉంది. పూర్వం రోజుల్లో ఈ గోల్కొండని గొల్లకొండ అని పిలిచేవాళ్ళంట. ఈ కొండ ప్రదేశ ప్రాంతాల్లో గొల్ల కురుములు ఎక్కువగా జీవనం సాగించేవాళ్ళంట.
ఈ కొండపైకొచ్చి వాళ్ళు పశువులను మేపుకోవటం జరుగుతుంది. కొంతకాలం గడిచిన తర్వాత అకస్మాత్తుగా పశువులు రోగాల బారిన పడి చనిపోవటం జరిగింది. అప్పుడు అమ్మవారికి కోపమొచ్చిందని భావించిన యాదవ సోదరులు ఈ కొండపైన ఒక అమ్మవారిని ప్రతిష్ఠించి ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాన్ని సమర్పించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ పశువులు ఆరోగ్యవంతంగా అయ్యి వాళ్ళ కుటుంబాల్లో సుఖశాంతులు విలసిల్లాయంట. అప్పటి నుంచి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని కులాల వారు కూడా ఈ కొండపై ఉన్న అమ్మవారిని దర్శించుకోవటం, మొక్కుకోవటం, అమ్మవారికి ఆషాఢ మాసంలో బోనాన్ని సమర్పించుకోవటం జరుగుతుంది. 1134 సంవత్సరాల క్రితం ఈ ప్రదేశం మొత్తం కూడా కాకతీయ రాజుల ఆధీనంలో ఉండేది. కాకతీయ రాజులకి ఒక లక్షణం ఉంది ఫ్రెండ్స్. శత్రు దుర్భేద్యమైన కోటలు కట్టడానికి వాళ్ళు కొండలను ఎంచుకునేవాళ్ళు. గిరిదుర్గాల్ని ఎక్కువగా కాకతీయ రాజులు నిర్మించడం జరిగింది. వాళ్ళు దేశం మొత్తం పర్యటించి కొన్ని కొండలను ఎంచుకొని ఆ కొండలపై కోటలు కట్టడం జరిగింది. అలా వాళ్ళు ఎంచుకున్న ఒక కొండే ఈ గొల్లకొండ. ఈ గొల్లకొండని వాళ్ళు పరిశీలించి ఇక్కడ ఒక పెద్ద కోటను, శత్రు దుర్భేద్యమైన కోటను కట్టడానికి అనుకూలంగా ఉంటుందని భావించిన కాకతీయ రాజులు ఇక్కడ ఒక పెద్ద కోటను కాకతీయ రాజుల కులదైవం కాకతీ దేవి. ఆ అమ్మవారి స్వరూపాన్నే ఈ జగదాంబలో వాళ్ళు చూసుకొని ఇక్కడున్న అమ్మవారికి బోనం సమర్పించడం జరిగింది. ఎంత పెద్ద కోట కట్టినా సరే సామాన్య భక్తులు ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి బోనాన్ని సమర్పించుకునే వెసులుబాటుని ఆ రాజులు కట్టడం జరిగింది. అంతేకాదు ఫ్రెండ్స్, పూర్వం రోజుల్లో హైదరాబాదులో మచూచి, కలరా లాంటి అంటువ్యాధులు ప్రబలి ఎంతో జన నష్టం జరిగింది. ఆ వ్యాధుల నుంచి కూడా అమ్మవారు కాపాడిందని కృతజ్ఞత భావంతో కూడా ఇక్కడ అమ్మవారికి బోనాన్ని హైదరాబాద్ ప్రాంత వాసులు సమర్పించడం జరిగింది. కాకతీయుల నుంచి ఈ కోటని కుతుబ్ షాహీలు ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత కూడా బోనాలు నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉన్నాయి. 1800వ సంవత్సరంలో హైదరాబాదులో అంటువ్యాధులు ప్రబలి కలరా, మచూచి లాంటి వ్యాధులు వచ్చి వేలాది మంది జనం చనిపోవటం జరిగింది. అప్పుడు రాజు కలలో అమ్మవారు కనపడి తనకి బోనాన్ని సమర్పిస్తే ఈ అంటువ్యాధుల నుంచి ప్రజలను కాపాడతానని చెప్పటం జరిగింది. ఆ ఇతర మతస్థుల రాజులు అమ్మవారి మాటని అనుసరించి అమ్మవారికి బోనాన్ని సమర్పించడం జరిగింది. అప్పటి నుంచి అంటువ్యాధులు తగ్గిపోయి ప్రజలు సుఖశాంతులతో జీవించడం జరుగుతుంది. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన ఈ బోనాలని హైదరాబాద్ ప్రాంతవాసులే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలొచ్చి అమ్మవారిని దర్శించుకోవటం, అమ్మవారిని మొక్కుకోవటం, అమ్మవారికి బోనాన్ని సమర్పించడం జరుగుతుంది. ఇంకొక విశేషం ఏంటంటే, ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడున్న అమ్మవారిని దర్శించుకోవటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ అమ్మవారి బోనాన్ని సమర్పించుకునే క్రమంలో ఈ కోటని ఒక 1/2 కిలోమీటర్ వరకు నడవాల్సి ఉంటుంది. మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా కొన్ని లక్షలాది మంది జనం మధ్యలో కూడా అంత ఇరుకులో కూడా ఎటువంటి శ్రమ లేకుండా అమ్మవారిని దర్శించుకొని బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. తెలంగాణ ప్రజలకి అమ్మవారంటే అంత భక్తి, శ్రద్ధలు. ఈ గోల్కొండ కోటపై 2 గుడులు ఉన్నాయి. ఆ ప్రధాన దేవతల పేరులు జగదాంబ, ఎల్లమ్మ తల్లి మరియు మహంకాళీ మాత. ఆ అమ్మవారి గుడులను మరియు అమ్మవార్లను కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసేదే ఆ జగదాంబ, ఎల్లమ్మ తల్లి గుడి. చూడండి ఫ్రెండ్స్, కొన్ని వేలాది మంది భక్తులు ఈరోజు తొలి రోజు బోనం స్టార్ట్ అయింది ఈ రోజే కావటం చేత లక్షల మంది భక్తులు రావటం జరిగింది. రమారమి 5 లక్షల మంది ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నట్టు లెక్కలు చెబుతున్నాయి, ప్రభుత్వ లెక్కలు. ఇక్కడికొచ్చే భక్తులని అలసట, ఆయాసం, డీహైడ్రేషన్ గురి కాకుండా ప్రభుత్వం వారు మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసేదే జగదాంబ, ఆ ఎల్లమ్మ తల్లి గుడి.
అగోండి ఫ్రెండ్స్, మీరిప్పుడు చూస్తున్నదే ఆ అమ్మవారు ఎల్లమ్మ తల్లి. చూడండి ఎంతో పవర్‌ఫుల్ దేవత. ఈ అమ్మవారిని దర్శించిన ఫలితం ఉట్టికే పోదు. మన కోరిక ఏదైనా సరే ధర్మబద్ధమైతే తప్పనిసరిగా అమ్మ మన కోరికను నెరవేరుస్తుందంట. ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తల్లి ఆ జగదాంబ ఎల్లమ్మ తల్లి. జగదాంబ ఎల్లమ్మ తల్లి టెంపుల్ పక్కనే మనకి ఆ మహంకాళి మాత అమ్మవారి గుడుంటుంది. చూడండి ఫ్రెండ్స్, వేలాది మంది భక్తులు కాళికామాత ఇన్ని వేల మంది భక్తులు దర్శించుకుంటున్నా గానీ ఎవ్వరికి గూడా అసౌకర్యం కలగకుండా అమ్మవారు మనందరిని కాపాడుతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఆ జగదాంబ ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న భక్తులందరూ కూడా స్వయంభూ ఆ మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి ఎళ్తున్నారు చూడండి. ఇప్పటికి కూడా 2 కొండల మధ్యనే అమ్మవారు ఉంటుంది. చిన్న గుడి, చాలా చిన్న గుడి ఉంటుంది. కానీ చాలా పవర్‌ఫుల్ అమ్మవారు. ఆ కాళికామాతే స్వయంభూగా ఇక్కడొచ్చి ఈ కొండ గుహలో కూర్చుందంట. ఆ అమ్మవారిని కూడా వీలు పడితే మీకు చూపిస్తాను. మీరిప్పుడు చూస్తుంది స్వయంభూ ఆంజనేయ స్వామివేనా? ఇక్కడ ఈ స్వామివారు కూడా స్వయంభూగా వెలవటం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, వేలాది మంది భక్తులు తరలివచ్చారు అమ్మవారి దర్శనం కోసం. ఈ కొండ గుహల మధ్యలో స్వయంభూగా వెలిసిందే ఈ మహంకాళి దేవి. మీరిప్పుడు చూస్తుంది స్వయంభూ రూపం అమ్మవారు. స్వయంభూగా వెలవటం జరిగింది ఆ కాళికామాత. చూడండి ఫ్రెండ్స్, జగదాంబ రేణుకా ఎల్లమ్మ తల్లిని మరియు ఆ మహంకాళి దేవిని దర్శించుకున్న అనంతరం భక్తులు తమ ఇళ్ళకి తిరుగు ప్రయాణం అవుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ వరకు ప్రయాణించాల్సి ఉంటుంది ఈ కొండపైకి అమ్మవారిని దర్శించుకోవడానికి. ఈ ఇద్దరి అమ్మవారిని దర్శించుకోవటానికి వేలాది, లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి రావటం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరిప్పుడు చూస్తుంది నాగదేవత పుట్ట. ఇక్కడున్న ఈ అమ్మవారికి మొక్కుకోవటం వల్ల వివాహం అవుతుందంట. మరియు సంతానం కూడా తొందరగా కలుగుతుందంట ఈ అమ్మవారికి మొక్కుకోవటం వల్ల. చూడండి, మీరు చూసేదే నాగదేవత పుట్ట ఫ్రెండ్స్ ఇది. ఎప్పటినుంచో ఈ అమ్మవారు ఇక్కడ దర్శనానంతరం చూడండి ఫ్రెండ్స్, అది ఎగ్జిట్ ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం జరిగింది. వేలాది మంది భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఆషాఢ మాసంలో కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవటానికి వేలాది, లక్షలాది ప్రజలు వస్తారు. ఇంత పెద్ద కొండను వాళ్ళు శ్రమగా కూడా భావించరు ఎక్కటానికి. అదంతా కూడా అమ్మవారు సత్యంగా భావిస్తున్నారు ప్రజలు. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది భక్తులున్నారో. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం వారు వైద్య బృందాన్ని కూడా నియమించడం జరిగింది. 7 అంబులెన్సులు కోట భాగంలోనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడున్న మెడిసిన్ కూడా జ్వరమొచ్చినా, డీహైడ్రేషన్ అయినా, నీరసంగా ఉన్నా కానీ 70 మంది దాకా డాక్టర్లున్నారు ఫ్రెండ్స్. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటారు ఇక్కడ డాక్టర్సు. చూడండి ఫ్రెండ్స్, శివశక్తుల ఆట మీరిప్పుడు చూసేది. ఎక్కువగా ఈ జాతరలో మనకి అర్ధనారీశ్వరులు కనిపిస్తారు ఫ్రెండ్స్. ఆ మహాశక్తి స్వరూపంలో అర్ధనారీశ్వరుల నృత్యం ఈ బోనాల జాతరకే ఒక హైలైట్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇద్దరు అర్ధనారీశ్వరులు నృత్యం చేస్తున్నారు. వేలాదిగా, వందలాదిగా తరలి వస్తుంటారు ఈ అమ్మవారిని దర్శించడానికి. అద్భుతమైన జాతర మరియు మహా పవర్‌ఫుల్ దేవతలు వీరు. వీరిని దర్శించిన ఫలం ఒట్టికే పోదు. మనం ఏ కష్టంలో ఉన్నా సరే అమ్మవార్లు కంటికి రెప్పలా మనల్ని కాపాడుకుంటారంట. ఈ జగదాంబ ఎల్లమ్మ తల్లి, ఆ మహాకాళి దేవి. చూడండి ఫ్రెండ్స్, వేలాది మంది భక్తులు. వందలు కాదు, లక్షలు. ఈరోజు 5,00,000 మంది దాకా ప్రజలు దర్శించుకున్నారని అధికారులు చెప్పటం జరిగింది. ఎటువంటి చిన్న అసౌకర్యం కూడా కలగకుండా తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కూడా అనేక జాగ్రత్తలు తీసుకోవటం జరిగింది. ఎక్కడ అంటే వేలాది మంది భక్తులు ఒకేసారి ప్రవేశించడం వల్ల తొక్కిసలాట గానీ, ఎటువంటి ప్రమాదం జరగకుండా పోలీసులు దగ్గర నుండి ప్రజలను
తమ సొంత ఇళ్ళకి గమ్యానికి చేరేటట్టు చేయటం జరుగుతుంది. ఇంత లక్షల మంది ప్రజలొచ్చినా గానీ, ఎటువంటి అసౌకర్యం లేకుండా చిన్న పిల్లలు చూడండి ఫ్రెండ్స్. చిన్న పిల్లలు కూడా ఈ అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవటం జరుగుతుంది. గోల్కొండ కోట ఎంతో అద్భుతమైన కోట ఫ్రెండ్స్ చూడండి. ఓకే ఇదంతా ఫ్రెండ్స్. కోట ఈ ఫుల్ వీడియో వ్యూ మీకు ఇది. నచ్చింది గదా! నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఎంకరేజ్ మీ. మీ ట్రావెలర్ అజయ్ ధర్మ.